తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనమతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునిన ఎడ మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునిన ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పాపటపుల ప్రార్థన రెవరెండ్ ఎన్ గిడియన్ గారు వచ్చి చేస్తారు. పాపపుటపుదల ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఇదిగో ప్రభా, మా దోషాలు మా పాపాలను ప్రభా మీ సన్నిధిలోని ప్రభా ఒప్పుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు, తరుణం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మా తలంపులతోనూ ఆలోచనలతోనూ చూపులతోనూ క్రియలతోనూ నడవడికతోనూ ప్రభా మీకు ఆయుష్కరంగా చేసినటువంటి ప్రతి తప్పును, అపరాధాన్ని, పాపాన్ని ప్రభా నాయన మీ సన్నిధానంలో నా పక్షముగా సంఘపక్షముగా ప్రభా మేము ఒప్పుకొనిచి ఉంటుండగా ప్రభా మా అందరినీ కూడా ప్రభా మీరు మన్నించమని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము చేసిన ప్రతి దోషము పాపాన్ని ప్రభా మీ ప్రశస్తమైనటువంటి రక్తంలో ప్రభా కడిగి మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా మళ్ళా మీ సన్నిధిలో మేము నిందారహితులుగాను నీతిమంతులుగాను ప్రభా నీతో నడిచే బిడ్డలుగా ప్రభా మేము ఉండటానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన, కూడి వచ్చినటువంటి సంఘం అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మీతో నడిచేటువంటి గొప్ప ఆత్మీయ అంతస్తులోనికి అనుభవంలోనికి మమ్మల్ని పెంపారు చేసి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. విశ్వాసం వెల్లడిగు నిమిత్తము ఉత్తర ప్రత్యుత్తరములుగా 103వ కీర్తన 1 నుంచి 13 వచనాలు చదువుకుందామని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 13వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. వాక్యము నిమిత్తము మన మధ్యన ఉన్నటువంటి ప్రేయర్ వారియర్గా ఉంటున్నటువంటి సహోదరి వి మీనా కుమారి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, ఆత్మదేవా, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రత్యేక దైవజన్య లోబడుతుండగా ప్రభా నాయన బహుబలమైన అభిషేకంతో నింపమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయా మానవ స్వరాన్ని మరుగుపరచండి, ఆత్మస్వరం అక్కడ వినిపింప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ స్వరం వినిపిస్తే మేమందరము బ్రతుకుతాం కనుక నాయన నీ దాసుని స్వరమును మరుగుపరిచిన తండ్రి నీ అభిషేకం తెడింతల ఆత్మ అభిషేకంతో ఆ స్వరము తెరుస్తుండగా అనేక
క్రియలు బలపడే రీతిలో ప్రభా నీ దాసుని మరుగుపరిచి ఆ స్వరమును మీరు వాడుకుని కృప చూపించవలసిందిగా యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి గాను యేసయ్య స్వరము టీవీ సందేశకులుగా ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యాన్ని మనం అందరం వింటూ దేవుని మహిమపరుస్తూ ఆరాధనలో పాల్గొంటూ ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొని దేవుని మహిమపరుద్దామండి. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. హల్లెలూయా 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 హల్లెలూయా. పేరు పెట్టి పిలిచావే నా నమ్మక దైవమా. పేరు పెట్టి పిలిచావే నా నమ్మక దైవమా. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపవే. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపవే. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. మంచి దేవుడా సర్వశక్తుడా నీలా వేరే దైవం లేరు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యము చెప్పే తరుణము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభువు వందనాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న అంశము ఒకసారి మనం చూద్దామా? ఏమనుంది? దేవుని ఒంటరితనము, గాడ్స్ లోన్లీనెస్. దేవుని యొక్క సంగమా, ఏ రోజు కూడా నేను దేవుని యొక్క ఒంటరితనం గురించి నేను ఆలోచించలేదు. ఏ రోజు కూడా దేవుడు ఒంటరి అయిపోయి ఉంటాడు అని ఎప్పుడు కూడా నేను తలంచలేదు. ఆయన దేవుడు కదా, ఆయనకి ఏంటి లోటు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు అని నేను ఆలోచించానే కానీ ఈ సమయంలో ఎంతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన విలువైన వర్తమానము చాలా జాగ్రత్తగా వినండి. ఇది కుటుంబ ఆశీర్వాద మాసము, మంచిదే. కుటుంబ ఆశీర్వాద మాసంలో దేవుని ఒంటరితనం ఏంటి పాస్టర్ గారు? ప్రభు నాకు ఈ అంశం ఇచ్చి మాట్లాడమన్నప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ప్రభా, ప్రజలు ఆశీర్వాదం గురించి వాక్యము వింటూ ఉంటారు. ప్రజలు మంచి దీవెనకరమైన మాటలు వినడానికి వాక్యము వింటూ ఉంటారు. ఈ కుటుంబ ఆశీర్వాద మాసము చాలా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జరగాలి అని ప్రజలు మందిరాలకు వస్తున్నారు.
గమనించండి ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే ఈ యొక్క అంశము పరిశుద్ధాత్మ దేవుడు స్పీక్ అబౌట్ మై లోన్లీనెస్, నా ఒంటరితనం గురించి మాట్లాడమన్నాడు, నాకు అసలు అర్థమవలే. యేసయ్యకి ఒంటరితనం ఏంటండి? దేవునికి ఒంటరితనం ఏంటి సంగమా? ఒక్కసారి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదవగా విందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సుబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. దేవుని యొక్క సంగమా, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనము మంచి శుక్రవారము 7 ప్రభు మాట్లాడిన కొన్ని మాటల్లో 7 మాటలు దైవ సేవకులుగా తీసుకొని సంఘములో ఈ మాటలు వింటా ఉంటాం. ఏలీ ఏలీ లామా సబక్తని, నా దేవా నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి. సంగమ ఆలోచించండి, ఎందుకు కుమారుడు ఆ మాట అన్నాడు? ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఆ మాట చెప్పి ఉన్నాడు? ఇస్ ఇట్ అన్ యాక్సిడెంటల్ ఈవెంట్ హ్యాపెండ్? అకస్మాత్తుగా జరగకూడదు ఏదైనా జరిగిందా? ఆలోచించండి. గెత్సెమనీలో కూడా ఆయన కొంచెము వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనము చూస్తాం. నన్ను క్షమించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు యొక్క సిలువ గురించి అకస్మాత్తుగా జరిగిపోలేదు, సడన్గా జరిగిపోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోలేదు. ఆది కాండంలోనే ప్రభు యొక్క సిలువ మరణం గురించి రాయబడి ఉంది. అనగా యెహోవా దేవుడు భూమికి పునాది వేసినప్పుడు, వాక్యం తిరిగే ఎక్కర్లేదు, ఆది కాండం 1వ అధ్యాయంలో నిరాకారముగా ఉన్న భూమికి ఆకారం ఇచ్చిన వెంటనే, శూన్యముగా ఉన్న భూమిని సమస్తముగా మార్చిన వెంటనే, చీకటిని చూచి వెలుగు కమ్మని పలకగా వెంటనే వెలుగు కలిగిన వెంటనే యెహోవా దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును విడిచిపెట్టము అన్నది వాక్యములో రాయబడి ఉన్నది. అవునా? నాకును స్త్రీ సంతానమునకు వైరము కలుగ చేస్తాడు అని వాక్యంలో ఉంది. యేసు యొక్క మరణము గురించి, సిలువ మరణము గురించి వాక్యంలో రాయబడుతుంది. ఈ సంగమా, మరి ఎందుకు ప్రభు ఒంటరిగా వాడుగా అయిపోయాడు? గెత్సెమనీలో ప్రభు ఆ ప్రార్థన చేస్తే నేను అనుకుంటాను తండ్రి గుండె పగిలిపోయి ఉంటుంది. శిష్యులు అనేక సార్లు ప్రభుని అడుగుతున్నారు, యేసయ్యా ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఎవరైనా మన గృహానికి వస్తానని ఫోన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఊరి నుంచి మనం ప్లాన్ చేస్తాం కదా, వారిని ఎలాగ తీసుకొని వెళ్దాం, ఒక మంచి టైం ఇద్దాం వారికి. మనకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా మనకి వైజాగ్లో, ఋషికొండ తీసుకొని వెళ్దాం, బీచ్కి తీసుకొని వెళ్దాం, వీలైతే అప్పుడు అడుగుతాం, వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఒక 2 days ఉంటారా? అరకు ప్లాన్ చేద్దాం అంటాం. అవునా? యేసు లోకంలోకి వచ్చిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, లార్డ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్? వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ కమింగ్? అసలు నువ్వు ఎందుకు ప్రభా? దేని యొక్క ఉద్దేశం వల్ల అర్థమైపోతుంది, హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. ఎందుకు ప్రభా అని అడుగుతుంటే, అదే మనమైతే మీ జీవితాలు మార్చేస్తాను, మీ జీవితాలు మార్చేస్తాను, మీ యొక్క పరిస్థితులు మార్చేస్తాను, మీరు నన్ను నమ్ముకోండి చాలు, మీ నరకాన్ని పరలోకంగా చేసేస్తాను అంటాం మనము. ఆ మాట అనలే. యేసయ్య ఏమన్నాడు తెలిసిన? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూలోకం మీదకి నేను వచ్చినాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాము. దేవుని యొక్క వన్ అండ్ ఓన్లీ ఎజెండా ఇస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్.
డూ ద విల్ ఆఫ్ ఫాదర్. దేవుని చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూలోకంలోకి వచ్చాడు. మరి ఎందుకు సంగమా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఆ గెత్సెమనీ ఆయన చేసిన ప్రార్థన డిఫరెంట్ ప్రేయర్గా వెళ్ళిపోయింది? సంగమా, నేను కుటుంబ ఆశీర్వాదంలో మాసంలో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. అదే అంశాన్ని మాట్లాడుతున్నాను. కుటుంబంలోకి రాకముందు దేవుని యొక్క ఒంటరితనం గురించి ఆలోచిద్దాం సంగమా. 3 శిష్యులు తీసుకొని వెళ్ళి, నానా మీరు ఇక్కడుండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. రాత్రి వేత దూరం వెళ్ళాడు యేసయ్య, మోకరించాడు. మీరేమనుకోరు కదా, ఏమన్నాడు నాన్న ఆయన? తండ్రి ఈ గిన్నె తొలగించే అన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తీసివేసేయి. అయ్యా నీకు తెలియదా నాన్న, నువ్వు సిలువ మరణించాడు నీకు తెలీదా? నాకు తెలుసు. కానీ ఈ ప్రపంచంలో ఏదైనా నేను తట్టుకోగలను. ఈ ప్రపంచంలో ఎన్ని కొరడా దెబ్బలైనా నేను తట్టుకోగలను. బల్లెముతో పొడిచినా తట్టుకోగలను. కానీ నా తండ్రి నా చెయ్యి విడిస్తే తట్టుకోలేను నేను అంటున్నాడు. నా తండ్రి నా చెయ్యి విడిస్తే తట్టుకోలేను అని ప్రార్థన చేస్తున్నప్పుడు దూతల చేత ధైర్యము తెచ్చుకుంటాడు ప్రభు. తండ్రి తన కుమారుని బలపరుస్తాడు. అన్నా నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలిసినా? ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు దూరం అవడానికి కారణం ఏంటో తెలిసినా? ఈ యొక్క చేదు చిరక నువ్వు తాగాలి. ఈ చేదు బిట్టర్ ఎక్స్పీరియన్స్లో నువ్వు వెళ్ళాలి. వెళ్తేనే కానీ మానవుల యొక్క శాపము, పాపము కొట్టివేయబడదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి నాన్న. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మంత్ అంతా కూడా మనము దీవెన 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 అని ఆలోచిస్తున్నాము. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నశించిపోతున్న మనము మంచిగా చిగురించబడాలి. నలిగిపోతున్న జీవితాలు ఉన్నతమైన స్థానంలోకి రావాలి అని ఆశపడుతున్నాం. మంచిదే, అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. కానీ సంగమ ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబము దీవించడానికి, కుటుంబము ఆస్వాదించడానికి దేవుడు ఒంటరి వాడైపోయాడు అన్న విషయము మర్చిపోవద్దు సంగమా. ఎప్పుడైతే తండ్రి తన కుమారుడైన క్రీస్తుని బలపరిచాడో వెంటనే ఆయన మాట విధానము మారిపోయింది. ఆయన మాట రీతి మారిపోయింది. హిస్ హోల్ వర్డింగ్, హిస్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్. ఆయన అంటున్నాడు, ఇట్స్ నాట్ మై విల్ లార్డ్, నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించునుగాక. చప్పట్లు కొట్టి మహిమ పరుచుకుందాం యేసయ్యను. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత నొప్పి అయినా నేను భరిస్తాను తండ్రి, ఎంత కష్టమైనా భరిస్తాను, ఎంత విచారమైనా నేను తట్టుకుంటాను. ప్రభు దీవించబడ్డాడు, ప్రభు ఆదరించబడ్డాడు, సిలువకు వెళ్ళాడు. ఎక్కడా కూడా ఆయన గురించి మాట్లాడుకోలేదు, ఎక్కడా కూడా తన గురించి తను మాట్లాడుకోలేదు. 4వ మాట మనము 7 మాటల్లో మాట్లాడతాము. నా దేవా, నా దేవా, నా చెయ్య ఎందుకు విడిచిపెట్టి ఉన్నావు? ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది? దేవుని సంగమా, అందుకే ఒంటరితనం అంటే యేసయ్యకు ఏంటో తెలుసు నాన్న. ఒంటరిగా ఉండడం అంటే ఏంటో ప్రభు ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు సంగమా. యేసయ్యలో ఒక గొప్పతనం చెప్పనా? చాలా గొప్పతనాలు ఉన్నాయి యేసయ్యలో. ఒక గొప్పతనం ఏంటో తెలిసిన,
ఆయన అనుభవించిన తర్వాత అది బోధించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏదైనా ఆయన చేసిన తర్వాత ఆయన చెప్పడము ప్రారంభించాడు. ఆయన ఆది కాండంలో అంటున్నాడు, 2వ అధ్యాయము వాక్యం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము మనం చూసినప్పుడు ఈ మాట రాయబడుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఏమనుంది చదువుదాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీరు అంతవరకు ఆది కాండమును చూడండి, 1వ అధ్యాయం అంతా చదవండి, 2వ అధ్యాయం 17వ వచనం వరకు చదవండి. ప్రభువు చేసింది ప్రతిదీ కూడా అది మంచిదని ఎంచి ఉన్నాడు. ప్రతిదీ కూడా మంచి 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 అని రాయబడి ఉంది. సంఘమా, మనము చూసినట్లయితే వెలుతురు అక్కడ చీకటి చూసి వెలుగు కమ్మని పలికాడు, అది మంచిదిగా ఎంచాడు. నిరాకారగా భూమికి అద్భుతమైన ఆకారం ఇచ్చాడు, శూన్యమును సమస్తముగా మార్చాడు, అన్ని 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 సృష్టించాడు. ఆదామును యెహోవా యొక్క పోలికలో, కుమారుడైన క్రీస్తు యొక్క పోలికలో, పరిశుద్ధాత్మిక పోలికలో చేసుకున్నాడు. ఎంతగా మనిషిని ప్రేమించాడంటే ప్రభు, కలుగును గాక అంటే ఆదాము కలగడా? ఎండిల ఎముకలను దైవ సేవకుడా ఒక్కసారి జీవము ప్రకటించు అంటే ఒక మనిషి కాదు, జీవములోకి వచ్చింది. అనేకమైన మనుష్యులు ఆత్మలు తిరిగి వచ్చి వారి వారి దుమ్మెలు అతుక్కున్నాయని లేఖనాలు సెలవు ఇవ్వలేదా సంగమా? నరపుత్రుడా, ఈ చచ్చిన ఎముకలు జీవిస్తాయా? జీవిస్తాయి. కానీ యెహోవా దేవుడు ఆ విధముగా మాట్లాడలేదు. ఆదాము కలుగునుగాక, కలగదా? దేవుడికి అటువంటి ఉద్దేశాలు లేవు. అన్నీ చేసిన తర్వాత సుందరముగా ఎవరు కావాల్సి వచ్చిందంటే అనుకున్నాడు, ఈ లోకంలో సుందరముగా ఉండాలి అంటే మన పోలికే, అనగా యెహోవా దేవునికి పోలిక, యేసయ్య పోలిక, పరిశుద్ధాత్మ దేవునికి పోలికలో చక్కగా చేసేసుకున్నాడు. చేసేసుకొని దేవునికి ప్రేమ ఎంత ఎక్కువైపోయిందంటే, కలుగునుగాక అంటే ఆత్మరాధా, పోని మంచిగా చేసుకున్నాడు ఆయన మనిషిని. నాన్న జీవించు అంటే జీవిస్తాడు. లోకమే ఒక మాట పలికాడు, కలిగింది. కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పటికీ వాక్యంలో ఉంటుంది, నాసికారంధ్రాల్లో యెహోవా జీవ ఆత్మ ఊది ఉన్నాడు. ఆలోచించండి సంగమా, ఈ కుటుంబ ఆశీర్వాద మాసంలో ఎందుకు నేను ఈ యొక్క అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడంటే, ఈ లోకంలోకి నీవు నేను రాకముందు ప్రభు ఎన్ని ఏర్పాట్లు చేశాడో తెలిసిన? మీరు జస్ట్ సండే సర్వీస్కి వచ్చేసి మీ కుర్చీలో కూర్చున్నారు కదా, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ప్రీబెడ్లు యూట్యూబ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు. వారు చక్కగా బెడ్రూమ్స్లో కూర్చొని మెసేజ్ వింటారు, మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటారు. దేవుని సంగమా, ఆలోచించండి, ఈ ఆరాధన ఇక్కడ ఈ విధంగా జరగడానికి ఇక్కడ ప్రియ బిడ్డలు పడిన శ్రమలు మీకు తెలుసా? అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏది ఎక్కడి నుంచి తేవాల్సిన అవసరం లేదు. ప్రభు కృపటి మన మందిరంలో అన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటిని ఆన్ చేయడానికి, ఈ అన్నిటిని పనిచేసేలాగా చూడడానికి కొన్ని గంటలు ఒక పెద్ద టీం అంతా కష్టపడితే ఈ సండే సర్వీసులు మన మందిరాల్లో జరుగుతాయి. దేవుని సంగమా,
నీవు నేను ఈ భూలోకంలోకి రావడానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్నిటికంట ప్రభు ఎక్కువ ఏర్పాటు చేశాడు. ఒంట్లో బాగాలేకపోతే ఊపిరాడదు కదా, ఊపిరాడకపోతే ఏం చేస్తారు? ఆక్సిజన్ ఇస్తారు, ఛార్జ్ చేస్తారు. మరి ఈరోజు మందిరంలో కూర్చొని వాక్యం బోధిస్తున్నా నేను, వాక్యం వింటున్నా మనము పే చేస్తున్నామా? లేదు. ఎంత ఫ్రీగా ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ. దేవుని సంఘం ఆలోచన అన్నీ ప్రభు ఇస్తున్నాడు, అన్నీ ఏర్పాటు చేశాడు, అన్నీ చూశాడు, చాలా బాగున్నాయి, మంచి 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 అని 2వ అధ్యాయం 18వ వచనం వచ్చినప్పటికీ అంటున్నాడు, లేదు లేదు లేదు, నరుడు ఒంటరైపోయాడు. నరుడు ఒంటరైపోయాడు. ఏనుగుంది ఆడుకోవడానికి, గుర్రముంది ఆడుకోవడానికి, పక్షులున్నాయి, మంచి ఆహారం ఉంది, మంచి గాలి ఉంది. దేవుని బిడ్డలారా, మనం సిటీస్లో ఉండిపోయి అసలు రియల్ ఫ్రెష్ బ్రీజ్ అంటే ఏంటో మనకు తెలియదు. ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతాలు వెళ్తే, నేను 2 days బ్యాక్ ఇటు మారేడుమిల్లి, అడ్డతీగల ప్రాంతాల్లో నేను పరిచర్యలో అటు తిరుగుతున్న సమయంలో కారులో మా డ్రైవర్ చెప్పాను, ఏసీ ఆపేయను. ఎందుకంటే ఎంత ఫ్రెష్ బ్రీజ్. అసలు దిగి ఆ మీటింగ్ వెళ్తుంటే ఆ ట్రాక్ అంతా, ఆ బ్రీదింగ్ అంతా ఎంత ఫ్రీగా వెళ్తుందో. దేవుని సంగమా, ఆదాముకు యెహోవా దేవుడు అంతకంటే మంచిది ఇచ్చాడు నాన్న, అంత మంచి ఇచ్చాడు. కానీ చూస్తున్నాడు, ఆదాములో ఏదో కొరత కనబడుతుంది. ఎవరు మాట్లాడేవారు లేరు ఆదాముకు, అన్నీ ఉన్నాయి. ఆదాంలో చూస్తుంటే ఒక హ్యాపీనెస్ లేదు ఆదాంలో. అప్పుడు అంటున్నాడు యేసయ్య, నానా ఒంటరి వాడవైపోయావా, నీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని నేను గ్రహించాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఈరోజు కుటుంబ గురించి వాక్యం వింటున్న సంగమా, వాక్యంలో ఉంటుంది సాటి అయిన సహాయము. ఎంత ఇష్టమో నాకు ఆ మాట. సూటబుల్ కంపానియన్ అని రాయబడి ఉంటుంది. దేవుడు నీ భార్య నీకేంటో తెలిసిన సంగమా, సహాయం వ్యక్తి కాదు, ఒక సహాయకురాలు కాదు, సహాయం చేసే వ్యక్తి నీ భర్త కాదు. సాటి అయిన సహాయము. ఇట్ ఈస్ నాట్ కంపానియన్, బట్ ఇట్ సేస్ సూటబుల్ కంపానియన్. దేవుని కుమారుడా, ఆలోచించండి, ఇంత శ్రేష్టమైన కుటుంబములో ప్రభు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. కుటుంబం అంటే మాటలు కాదు నాన్న. ఫ్యామిలీ, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఫ్యామిలీస్. ఈరోజు ఆలోచించండి, గడిచిన కాలాల్లో లేనిది అపవాది ఎక్కడ తీసుకొచ్చాడో తెలిసిన? కుటుంబము అన్న వ్యవస్థలోకి అపవాది వచ్చేసాడు. యెహోవా దేవుడు ఎక్కడైతే అది బాగాలేదు పరిస్థితి, ఒక మంచి రిలేషన్షిప్ ఇచ్చాడో అక్కడే అపవాది ఎంటర్ అవుతున్నాడు. అపవాది మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసిన? ఇది నిజమా? పండు తినద్దన్నాడా? నీ భర్త ఫలానా చోటకే వెళ్ళాడా? నీ కుమారుడు అక్కడికే వెళ్ళాడా? నీ కుమార్తె ఇదే చేస్తుందా? కాలేజ్కి వెళ్ళిందా? నిజమేనా? నీ భార్య ఆఫీస్కనే వెళ్ళిందా? ఇస్ ఇట్ షూర్? అక్కడ ప్రారంభమవుతుంది, అంతే, అక్కడే ప్రారంభమవుతుంది. దేవుని యొక్క సంగమ, కుటుంబము అన్న వ్యవస్థ నీవు నేను అనుకుంటే వచ్చింది కాదు సంగమా. నీ తల్లి నీకు తల్లిగా అవడానికి గల కారణం ఏంటో తెలిసిన?
పరిశుద్ధాత్మ నిర్ణయించిన నిర్ణయము. ఒకరోజు న్యూస్ పేపర్లో నేను చదివాను, ఒక పెద్ద ధనికుడు, చాలా బిజినెస్లు ఉన్నాయి వారికి, చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు ఈ ఈ ఈ తండ్రికి నేను జన్మించకుండా ఉంటే ఎంత బాగున్ను అన్నాడు. నేను చదివి కరెక్టే, ఆ తండ్రికి జన్మించకుండా ఆ ఇంటి దగ్గర ఎక్కడో ఒక అడుక్కున్నాడు ఉంటాడు కదా, వాడికి జన్మించుంటే వీడు చాలా బాగుంది అనిపించింది. తండ్రి యొక్క విలువ తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామేమో మనము. తల్లి విలువ తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నామేమో మనము. భార్య యొక్క విలువ తెలియకుండా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారేమో. భర్త విలువ తెలియని వారు ఎంతో మంది ఉన్నారేమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త నీకు అలంకరణ అనే విషయం నీకు గ్రహించవా? పౌలు సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తూ, సంఘమా, ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ సంఘానికి మంచిగా, అలంకరణగా, అందముగా కనబడేవాడు క్రీస్తు అయితే, స్త్రీలారా, మీ భర్త మీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆలోచించండి నాన్న. అరే, అందరినీ ప్రేమిస్తాం కదా మనము. అన్నయ్య అంటే ఎంత గౌరవిస్తామో, తమ్ముడిని కూడా గౌరవిస్తాం మనము. భర్త దగ్గరికి వచ్చినప్పటికీ, ఏం తల్లి, ఏమైపోతుంది నాన్న మనకి, పడుంటాడులే. భార్య దగ్గరికి వచ్చినప్పటికీ అక్కని ప్రేమిస్తావు, చెల్లిని ప్రేమిస్తావు, తల్లిని ప్రేమిస్తావు, అందరినీ ప్రేమిస్తావు. భార్య దగ్గరికి వచ్చినప్పటికీ ఉంటుందిలే, అంతేనా? నువ్వు అర్థం చేసుకోలేదు కుటుంబం అంటే ఏంటో. మనం ఇంకా కుటుంబం అంటే అర్థం చేసుకోలేదు. దేవుడు అంటున్నాడు, నీకు సాటి అయిన సహాయము. ఒక్క అరగంట ఆఫీస్ దగ్గర ఉంటాం మనము. అఫ్కోర్స్ పొద్దునుంచి సాయంకాలం వరకు ఉంటాం, బిజీగా ఉంటాం కదా ఆఫీసులో. ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టీ బ్రేకో, లేదంటే మధ్యాహ్నం లంచ్ బ్రేకో, ఏదో బ్రేక్లో, లేకపోతే కొంచెం రిలాక్స్ అయినప్పుడు ఆ పక్కన టేబుల్లోనో, పక్కన క్యాబిన్లోనో, ఏం సార్ బాగున్నారా, ఏ మేడం బాగున్నారా, ఏంటి మేడం డల్గా ఉన్నారు, ఏంటి సార్ డల్గా ఉన్నారు, అదిగో ఆవిడకున్న కన్సర్న్ కూడా నా భర్తకు లేడు, ఆవిడకున్న కన్సర్న్ కూడా నా భార్యకు లేదు. నేను చెడ్డ ఉద్దేశాలతో మాట్లాడలేదు నాన్న, ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. అతనికి నాకు ఏ సంబంధం లేదు, ఎంతో గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవుని సంగమా, తన ఇంటికి వెళ్ళి తన భర్తతోనో, ఆమె భార్యతోనో ఒకవేళ మాట్లాడితే మీరు, వారు ఏమంటారు తెలిసిన, ఈ మధ్యలో కొత్తగా కాదు, ఈ మధ్యలో వింటున్న టర్మ్స్ ఏంటి, సాడిస్ట్, ఏ ఈస్ట్, ఆర్టిస్ట్ చూసాం ఎంతకాలం కదనా, ఆర్టిస్టులు చూసాం మనం మ్యూజిషియన్స్గా. ఈ సాడిస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడండి? అదేనా వేరే ఇన్స్ట్రుమెంటా? పాస్టర్ గారు సాడిస్ట్ అండి. మరి ఇదే సాడిస్ట్ 6 నెలల కిందట మరి ఏం చెప్పావు నువ్వు? కుమారుడులాగా, అల్లుడు కాదండి, ఏం కాదంట, అల్లుడు కాదు, కొడుకులా కలిసిపోతాడు. ఆ మాట నువ్వే అన్నావు కదా. ఈ 6 నెలల్లో ఇవేం ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాడు ఈయన సాడిస్ట్ అయిపోవడానికి? తల్లిదండ్రులారా అర్థం చేసుకోండి నాన్న, కుటుంబ సభ్యులారా అర్థం చేసుకోండి. నువ్వంటున్నావు వాక్యంతో ఉతక స్నానం చేసిన స్త్రీ వస్తుంది నాకు, దేవునికి మహిమ కలుగునుగా అంటావు. మంచి మంచి సాక్ష్యాలు చెప్తావు, పాస్టర్ గారు చాలా ప్రార్థన చేసాము, మంచి వాక్యంలో అనుభవం ఉంది, చాలా మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంది పాస్టర్ గారు,
అబ్బా మాకంటే ఎక్కువ ఉపవాసం ఉంటుంది, మాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది. మరి 6 నెలలు అయినప్పటికీ డైలాగ్ డెలివరీ మారిపోట్లా? అవునా? ఏంటి నాన్న కారణం? దేవుని కుమారుడా, ఒక మాట చెప్పనా, ఆమె నీకు సాటి అయిన సహాయం అని నువ్వు గ్రహించట్లేదు అంతే. అతను నీకు సాటి అయిన సహాయం అని నువ్వు గ్రహించట్లేదు. యెహోవా దేవుడు ఆ ఒంటరితనం నుంచి చేసినదే కుటుంబము, లోన్లీనెస్ నుంచి చేసిందే కుటుంబము, సంగమా. దేవుడు అన్నీ చేశాడు. నరుడు అలాగా ఖాళీగా ఉండడం చూడలేకపోయాడు. ఒక మాట మాట్లాడేవారు లేరు ఆదాంతో, కలిసి తిరిగేవారు లేరు, కలిసి వెళ్ళేవారు లేరు. ఏంటి ఆదాం ఇంత డల్ అయిపోతున్నాడంటే, ఏంటి నాన్న అంటే, ఏమో ప్రభా నేనైతే బాగానే ఉన్నాను చూడడానికి. అవునా, నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఆదమ్మా నీకు. దేవుని సంగమా, నేను ఒక ప్రశ్న వేస్తాను, అది చాలా సిల్లీగా ఉంటుంది, నాకు జవాబు చెప్పక్కర్లేదు, కానీ జస్ట్ ఆలోచించండి. ఆదాము ముందు ప్రభు సృష్టించాడా, అవ్వను సృష్టించాడా? ఏంటి పాస్టర్ గారు సండే స్కూల్లో వేసే ప్రశ్నలు వేస్తున్నారా? అవునా, ఆదాంనే సృష్టించాడు. అవును, కరెక్టే. మరి అవ్వమ్మను తర్వాత సృష్టించాడు. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒంట్లో బాగలేదు, డాక్టర్స్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చక్కగా మళ్ళీ ముద్దు పెట్టి ఏం చేస్తారు, ఒక మంచి ఇంజెక్షన్ ఇస్తారు కదా. చిన్నపిల్లకి ఎంత భయమో కదా, ఆ ఇంజెక్షన్ ఇస్తారు. మనం బిడ్డలను తీసుకొని వెళ్తాం, డాక్టర్ గారికి అన్నీ చెప్తాం. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? నీకు ఇస్తారా, మమ్మీకి ఇస్తారా? ఆలోచించండి. ఒకవేళ నువ్వు భర్తను తీసుకొని వెళ్తే, భార్యను తీసుకొని వెళ్తే ఎవరికి ఇస్తారు ఇంజెక్షన్? చెప్పండి నాన్న, మనకే కదా. ఎవరికి బాగాలేకపోతే చెప్పాలి, వాళ్ళకే ఇంజెక్షన్ ఇస్తారు. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? అవ్వన చేయడానికి ఇంజెక్షన్ ప్రభు ఎవరికి ఇచ్చారు? ఆలోచించండి నాన్న. మీరు నవ్వుతారని మాట్లాడలే, మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాను. ఆలోచించండి. అవ్వను తీయాలంటే వాక్యంలో ఉంటుంది, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి. చప్పట్లు కొడదామా? ఈరోజు నీవు దీవించబడాలంటే నీ భర్తకు కొన్ని సమస్యలు ఉంటాయంటే, నిన్ను ఈ లోకంలోకి తీసుకొని రావాలి అంటే భర్తను, ఆదామును గాఢ నిద్ర కలుగు చేశాడు ప్రభు. ఎంత నొప్పి భరించాడండి ఆదాము కదా. మరి ఆదామును చేయవలసి వచ్చినప్పుడు ఎవరు నొప్పి పడ్డారు? ఎవరు లేరు. మరి ఇదే న్యాయము కదా. దేవుని కుమారుడా, నేను ఒక మాట చెప్తాను. సృష్టింపబడక ముందు అవ్వమ్మ, ఆదాము ఎక్కడికి వెళ్తుంటే అవ్వమ్మ అక్కడికే వెళ్ళిందా? లేదు. ఆదాము ఎక్కడికి వెళ్తే ఆదాముతో నడవలే, ఆదాములో నడిచింది. అర్థం చేసుకోండి. తో వేరు, లో వేరు కదా. నాకు కూడా తెలుగు వచ్చేస్తుంది. నాకు Eve didn't follow Adam. Eve was hidden in Adam. అర్థం చేసుకుందాం. అవ్వ కనబడాలి అంటే ఆదాము నలిగిపోవాలి నాన్న. అవ్వమ్మ అందము బయటకు కనబడాలి అంటే ఆదాము నలిగిపోవాలి. దేవుని యొక్క సంగమా, there is no beauty in marriage without sacrifice. There's no happiness in marriage without sacrifice. నీ కుటుంబము సుందరముగా, అందముగా, సంతోషముగా ఉండాలి అంటే నలిగిపోవాలి సంగమా. ఆదాము నలిగిపోయాడు అవ్వమ్మ రావడానికే. దేవుని యొక్క కుమారుడు యేసు ఆ ఒంటరితనము చూసి ఒక స్వీట్నెస్ పెట్టి ఉన్నాడు వారి మధ్యలో. ఆ మంచి మాటలు పెట్టి ఉన్నాడు. ఇంకా చూడండి, ఆదాము అవ్వ, వావ్. 3వ అధ్యాయంకి వస్తే, అఫ్ కోర్స్ వాళ్ళు పాపం చేసేసారు,
కానీ చివరి భాగంలో 7, 8, 9, 10 వచనాల్లో యేసు ప్రభు అంట వారిని ఎత్తుక్కుంటూ వచ్చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వారిని వెతుక్కుంటూ వస్తున్నాడు. సంగమా, ఎప్పుడైతే కుటుంబము అన్న వ్యవస్థ ఉందో, నేను ఒక చిన్న మాట చెప్తాను. బ్యాచులర్స్ వివాహము కానప్పుడు మీరు హాస్టల్స్లో ఉండేవారేమో చదువుతూ కదా, లేదా ఇక్కడ పని చేస్తూ ఉండేవారేమో, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ఎప్పుడైనా మీ ఇంటి మీరుంటున్న హాస్టల్స్కి మీ బంధువులు వచ్చారా? మమ్మీ డాడీ కాదు, తల్లిదండ్రులు కాదు, బంధువులు వచ్చారా? కుటుంబాలు వచ్చాయా? అసలు మీరుంటున్న ఆ రూమ్లో 4 ఉంటారు కదా, 4 ఉంటారు. ఏ బంధువు రాడు. వివాహం అన్న వ్యవస్థ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ప్రారంభిస్తాడు. మీరు ఇంక 4తో ఉండరు, అందరినీ విడిచిపెడతారు. వాక్యం ఉంటుంది, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘం ఆలోచించండి. తల్లి ఒక ఫ్యామిలీగా ఉండేవారు, ఇలా తండ్రి ఒక ఫ్యామిలీగా ఉండేవారు. ఈ తల్లిని విడిచిపెడుతున్నాడు, తండ్రిని విడిచిపెడుతున్నాడు, బిడ్డలు అక్కచెల్లిని విడిచిపెడుతున్నాడు, అన్నలు విడిచిపెడుతున్నాడు, అందరినీ విడిచిపెడుతున్నాడు. ఈరోజే పెళ్ళయింది, ఒక వారం రోజుల్లో వేరే ఇంట్లో ఉంటారు. అది చూడలేక మనలాంటి వాళ్ళు కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇదే న్యాయం నాన్న? దేవుని కుమారుడా, వాక్యానికి వ్యతిరేకంగా ఊహించకండి, వాక్యానికి వ్యతిరేకంగా తలంచకండి. దేవునికి ఆ ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. అందుకే ఆ సుందరమైన కుటుంబము అన్న వ్యవస్థని నాటించాడు దేవుడు. అంతే. ఈ తల్లి, ఈ యొక్క పెళ్లి కూతురు అందరినీ విడిచిపెడుతుంది. మమ్మీ, డాడీ, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, పిన్నులు, బాబాయిలు అందరూ విడిచిపెడుతుంది. ఒక్కడే ఒక వ్యక్తి గురించి వచ్చేస్తుంది. వీడు అన్నీ విడిచిపెడతాడు, ఫ్యామిలీ అందరినీ విడిచిపెడతాడు. ఆ ఒక్క రీసెంట్గా 1-2 days కిందట పెళ్ళైన అమ్మాయికి అన్నీ చూస్తాడు. ఇది మర్మము కాదా? ఇస్ ఇట్ నాట్ ఎ మిస్టరీ? దేవుని కుమారుడా, ఇది గొప్ప మర్మము, ఇది గొప్ప మర్మము. ఎందుకో తెలిసిన? దేవుడు నాటించిన శ్రేష్టమైన కుటుంబము. ఇప్పుడు వీరు ఎంతవరకు వీరు అందరిలో బతికారు. ఇప్పుడు వీరు ఏమైపోతారంటే ఒక చెట్టుగా నాటబడతారు. ఆ చెట్టుకు నెమ్మదిగా పువ్వులు లేదంటే పళ్ళు ఫలిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచించండి నాన్న. ఈరోజు కుటుంబం అన్న వ్యవస్థను మనము చాలా లైట్గా తీసుకుంటున్నాం. అంతే. కుటుంబాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాము సంగమా. కానీ ఒక్కసారి కీర్తనల గ్రంథము చదువుకుందామా? 69వ కీర్తన 20వ వచనము చదవగా విందాం. నిందకు నా హృదయము బద్దలాయెను. 69వ కీర్తన 20వ వచనము చదవగా విందాం. చూద్దామండి. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరునూ లేకపోయిరి. చూద్దామా? ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని కనిపెడుతున్నాను గాని ఎవరునూ కానరారైరి. కనబడలేదంట సంగమా. నేను కనిపెడుతున్నాను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీవన్. దేవుని యొక్క సంగమా, ఒంటరితనము. దేవునికి ఆ బాధ తెలుసు నాన్న. 69వ అధ్యాయము 20వ వచనము కీర్తన గ్రంథంలో ఆ దుఃఖము తెలుసు. నేను కనిపెడుతున్నాను కానీ ఒంటరి వాడిని అయిపోయాను. ఎవరైనా ఉన్నారా అని కనిపెడుతున్నాను కానీ ఎవరు నాకు కనబడలే.
ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, ఆలోచించండి, ఈ కుటుంబము అన్న వ్యవస్థ ఎంత గొప్పదో, ఈ కుటుంబము అన్న ఆ శ్రేష్టమైన పునాది ఎంత గొప్పదో. ఈ యొక్క బిడ్డలు జన్మిస్తారు, మీరు ఒక మంచి ఫ్యామిలీగా అయిపోతారు. ఈ బిడ్డలకు ఎవరు ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే ఆ మమ్మీ డాడీయే, అవునా? దేవుని సంగమా, ఒక 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 డిపార్ట్మెంట్గా విడిపోతారు అంతే, వీరు అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, వాక్యములు ఉంటుంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ప్రభు ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన కుటుంబాన్ని ఎందుకు నీవు నేను అనవసరమైన మాటలు మాట్లాడి దిగజార్చేస్తున్నాము. నేను ఒక మాట చెప్పనా, మన కుటుంబాలు ఈరోజు దుఃఖంలో ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసునా? మన కుటుంబాలు విచారంలో ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసునా? ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను, జీవ మరణములు నాలుక వశము. మనమే అంటాం, రే ఆ పక్కంటో చూడరా, ఆడెంత బాగా చదువుతాడో, నువ్వున్నావు మొద్దువి. ఇప్పుడు మీ కుమారుడు మీద ఏ ఆశీర్వాదం చల్లారు మీరు? నెగిటివ్ వర్డ్ చల్లారు, అవునా? నువ్వేమిటి పనికిరాని వాడివే. రే తల్లి, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చదువుకుంటుందో, నువ్వున్నావు ముద్దు మొహం. మంచి మాటలు మనకి కదా, ఎన్ని మాటలు, కొత్త కొత్త మాటలు. దేవుని కుమారుడా, దేవుడు వాగ్దానం ఇచ్చి వెనక తీసుకునే దేవుడు కాదు. జీవ మరణములు నాలుక వశము. తండ్రిగా తల్లిగా వారి మీద మాట్లాడవలసిన మాట ఏంటో తెలిసిన, నా కుమారుడు అంత బెస్ట్ కుమారుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా కుమార్తె అంత బెస్ట్ కుమార్తె ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా భర్త అంత బెస్ట్ భర్త ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా భార్య అంత బెస్ట్ భార్య ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవుని కుమారుడా, ఈరోజు బిడ్డలకు కొత్తదనం కావాలి. ఈ జనరేషన్ ఏ విధంగా తయారవుతుందంటే న్యూనెస్. మా మమ్మీ ఇలా ఉండాలి, మా డాడీ ఇలా ఉండాలి. దేవుని కుమారుడు ఆలోచించు, నువ్వు అలాగుండాలి ఇలాగుండాలి అని అనుకోవడానికి మనం ఎవరున్నానా? చాలా తెలివైన వారు అనుకుంటున్నాం మనం, అవునా? ఈ యంగ్ జనరేషన్ బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. మీరు తెలివైన వారే, కానీ మీ తెలివితేటలు ఎక్కడున్నాయో తెలిసినా? మీ తెలివితేటలు ఎక్కడున్నాయో తెలిసినా? సెల్ ఫోన్ ఆపరేట్ చేయడంలో ఉంటాయి అంతే. మ్యాక్సిమం కంప్యూటర్ రెండు చేయగలరు మీరు. సెల్ ఫోన్ జమ్స్, మీరు కంప్యూటర్స్ జమ్స్. ఆ వాక్యం చదువుకుందామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతా విందామా? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. సంఘమా ఆలోచించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో పౌలు సంఘములో ఉన్న ఆ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న యవన కుమారుడు యవన కుమార్తెతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఎలాగుండాలంట చెప్పాలి? విధేయత కలిగి ఉండండి. చదువుదాం నాన్న. ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. తర్వాత అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఆ తర్వాత ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఆజ్ఞలలో 10ది అని ఉందా? మొదటిది. గట్టిగా చెప్పాలి. మొదటి ఆజ్ఞ. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. దేవుని యొక్క కుమారుడా, ఈ యొక్క ప్రోగ్రాం చూసిన ప్రియమైన సంఘమా, నువ్వు టీవీలో చూస్తున్నావో, యూట్యూబ్లో చూస్తున్నావో, లైవ్లో చూస్తున్నావో, ఫేస్బుక్లో చూస్తున్నావో, ఎక్కడ చూస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఒక మాట నన్ను చెప్పని,
నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు తిరిగేవంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, మర్చిపోకు. దేవునికి ఆ నిరాకారత శూన్యమును వెంటనే మార్చేశాడు, సమస్తముగా మార్చాడు. ఒంటరిగా ఉన్న ఆదామును చూసి కుటుంబాన్ని సృష్టించున్నాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీకు మేలు కలుగునట్లు అన్న మాట మర్చిపోకు. ఇది ఈ యొక్క ఆజ్ఞలలో ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చిన ఆజ్ఞ కాదు. కానీ ఈ భూలోకములో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే యవన కుమారుడ, యవన కుమార్తె ఆశీర్వాదం వెంబడి వెళ్తాము. మనకు ఫ్యాన్స్ ఇష్టం ఎక్కువ. ఒక సెలబ్రిటీ ఉంటాడు మన లైఫ్లో. ఆ సెలబ్రిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మనము. ఆ సెలబ్రిటీ బర్త్డే తెలుసు మనకి. బహుశా పాస్టర్ అవ్వచ్చు, ఒక మంచి ప్లేయర్ అవ్వచ్చు, బహుశా కొద్దిమందికి యాక్టర్స్ ఉన్నారేమో, ఇంకా బిజినెస్ పీపుల్ ఉన్నారేమో. ఒక హీరో అన్నది ఉంటుంది, ఒక సెలబ్రిటీ అన్నది మైండ్లో ఉంటుంది. ఆ సెలబ్రిటీ బర్త్డే తెలుసు, ఆ సెలబ్రిటీ డీటెయిల్స్ తెలుసు. నిన్ను కన్ని పెంచుతున్న తల్లి యొక్క బర్త్డే నీకు గుర్తుండదు. అవునా? ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మనం? దేవుని కుమారుడా, ఇది కాదు ఆశీర్వాదము, అది కాదు దీవెన. నీ తల్లి నోట్లో ఆశీర్వాదం ఉందన్న విషయం గ్రహించవా? నీ ఆశీర్వాదమునకు కారణమును యెహోవా నీ తల్లిని తండ్రిని పెట్టి అన్నాడు, వారిని సన్మానించుము, నీకు మేలు కలుగునట్లు, నీకు దీర్ఘకాలం ఉండునట్లు. ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ప్రధాన ఆజ్ఞ మర్చిపోకండి. యవన కుమారుడా, ఎక్కడికి నీ ప్రయాణము? ఎక్కడికి వెళ్తున్నాము మనము? వాక్యానికి దూరం వెళ్ళకండి నాన్న, ప్లీజ్. వాక్యానికి దూరం వెళ్తే ఏమవుతుందో తెలిసిన? ఆజ్ఞాతిక్రమము పాపము. చెప్దామా? ఆజ్ఞాతిక్రమం ఏంటట? పాపమునకు జీతం ఉంది. ఆ జీతం ఏంటి? మరణము. జాగ్రత్త. దేవుని కుమారుడా, మరి తల్లిదండ్రులకు కూడా ఒక మాట ఉంది, చెప్పుకుందామా? అపోజిట్ అయిన పౌలు అంటున్నాడు, తల్లిదండ్రులారా, తండ్రులారా, మీ బిడ్డలకు, మీ కుమారులకు కోపము రేపక. చాలు, మీ బిడ్డలకు కోపము రేపక. దేవునికి సంగమ, కుటుంబం అంటే చాలా లోతైన విధానంలో ఉంది నాన్న. కుటుంబం అంటే నీవు నేను అనుకున్నంత సులువు కాదు. ఫ్యామిలీ అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తిరగండి, ఏ రాష్ట్రమైనా తిరగండి, ఏ పట్టణమైనా తిరగండి, నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా ఉంటుంది? వా, ఆ ఇంటిలో ఉన్న ప్రేమ వేరు, ఆ ఇంటిలో ఉన్న శ్రేష్టత వేరు. దేవుని కుమారుడా, అందుకే ఆ ఇల్లును స్థాపించిన వాడు నజరేయుడైన యేసు. అది మర్చిపోతున్నానా? నీ ఇల్లు నీకు ఆశీర్వాదము. 4 గోడలు కాదు నేను మాట్లాడుతున్నమాట. నీ తల్లి ఎక్కడుంటే అక్కడనే ఆశీర్వాదము, నీ తండ్రి ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదము, నీ అన్నదమ్ములు ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ఆ ఆశీర్వాదము కావాలి అని పరుగు పెడుతున్నావు. ఎంత విచారము. ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులు బాధపడకండి నాన్న. మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతున్నారా? మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమతో ఉండాలి అని ఆశపడుతున్నారా? లేదా కదా? అందరు ఆశపడతాం. మీ బిడ్డలు మిమ్మల్ని ఎంత బాగా చూసుకొని ఆశపడుతున్నారో అంత బాగా మీ తల్లిదండ్రులు మీరు చూసుకోండి. చాలు. మీ బిడ్డలు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాలి అనుకుంటున్నారో మీ తల్లిదండ్రులను అంత బాగా చూసుకోండి. చాలు. నేను ఇంకో మాట చెప్పనా? నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాక్యం అనే పునాది నీ కుటుంబంలో ఉండాలంతే. వాక్యంలో ఉంటుంది. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండులాగున భర్త భార్యకు శిరస్సు, విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి.
పాస్టర్ గారు అన్నీ బాగుంటాయి కానీ అదే నచ్చదు నాకు అంటాం మనం. వీఆర్ ఈక్వల్గా సంపాదిస్తున్నాను నేను నా భార్య. సో వాట్, నువ్వు ఈక్వల్గా సంపాదించు, డబుల్ సంపాదించు, నువ్వు వాక్యానికి వ్యతిరేకం వెళ్ళావా జాగ్రత్త. ఒక మాట చెప్పను నాన్న, నీ బిడ్డలు నిన్ను గౌరవించాలి అంటే నీ భర్తని నీవు గౌరవించు. నీ బిడ్డలను నువ్వు ప్రేమించాలి అంటే భార్య భర్తలు ప్రేమగా జీవించండి. భర్తలారా చాలా జాగ్రత్తగా వినండి. వివాహాల్లో మనం వాక్యాలు వినుండం కదా, మన మ్యారేజెస్లో మనం వాక్యాలు వినుండం. పాస్టర్ గారు ఏంటి పెళ్లి ప్రసంగం చేసేస్తున్నారు? కుటుంబ ఆశీర్వాద మాసంలో ఉన్నాం నాన్న. నువ్వు ఒంటరి అయిపోవడము దేవుని చిత్తము కాదు. దేవుడు జతపరిచిన వీరిని మనుష్యులు చెప్పాలి వేరు పరచకూడదు. ఈరోజు అపవాది యొక్క పన్నాగం ఏంటో తెలిసిన, అపవాది యొక్క ఉద్దేశం ఏంటో తెలిసిన, నాశనము చేయాలి చేయాలని చేస్తుంది అంతే. ఇది నిజమా? భర్తలారా మీ భార్యలు ప్రేమించండి నాన్న, భార్యలు ప్రేమించండి, భార్యను అర్థం చేసుకోండి. నేను ఒక మాట చెప్పనా, నేను స్త్రీల సపోర్ట్ మాట్లాడుతున్నానని కాదు. పురుషులు చాలా బాగా పనులు చేస్తారు, ఎస్, అది మాత్రం పర్ఫెక్ట్. వాళ్ళలో పర్ఫెక్షన్ ఉంది పురుషుల్లో. కానీ 2 పనులు ఒకసారి చేయండి, పురుషులందరూ నా మాట వినాలి. చేయగలమా? స్త్రీలను చూసుకోండి, కాఫీ కలుపుతారు, పిల్లవాడిని చూసుకుంటారు, నీకేదో అందిస్తారు, క్యారేజ్ కడతారు. 10 స్థలాల్లో వారు ఉంటారు. దేవుని కుమారుడా, అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు నీ భార్యను ప్రేమించు, నీ భర్తను గౌరవించు, నీ బిడ్డలకు కోపం రేపకు, మీ తల్లిదండ్రులు గౌరవించండి. అప్పుడు దేవుని ప్రేమించే శ్రేష్టమైన కుటుంబముగా పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాన్ని చేస్తాడు. ఇవన్నీ విడిచిపెట్టి దేవా మా కుటుంబాన్ని ప్రేమించు ప్రభా, మా కుటుంబాన్ని దీవించు ప్రభా. నేను ఒక మాట చెప్పనా, దేవుడు తాను మాట తను జవదాటడు. దేవుడు తన ఆజ్ఞను తన జవ దాటడు. God will not cross his word. God will not overthrow his word. దేవుడు తన మాటను దాటి వచ్చి నీకు సహాయం చేయడు. ఈరోజు ప్రార్థన జీవితం ఆలోచించండి. తెల్లవారు లేచి ఎంతసేపు మన కుటుంబంతో గడుపుతున్నామో, అందరితో గడుపుతాం నాన్న. ఈ ఫోన్లు వచ్చాక దగ్గరోళ్ళు దూరం అయిపోయారు, దూరమోళ్ళు దగ్గర అయిపోతున్నారు. దగ్గరోళ్ళు దూరం అవ్వకూడదు నాన్న, అది అపవాది యొక్క పన్నాగము. ఒక గదిలో ఉంటారు, మనము ఒక గదిలో ఉంటాం, నలుగురు ఉంటాం. మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను నేను, చక్కగా వచ్చారు భోజనం చేయడానికి, నలుగురు వచ్చారు, కూర్చున్నారు, 4 ఫోన్స్ ఉన్నాయి. ఆ మాత్రం దానికి రెస్టారెంట్కి రావడం ఎందుకు? జొమాటోకో స్విగ్గీ ఆర్డర్ వస్తే భోజనం వస్తుంది కదా ఇంటికి. ఏంటి దేవుని సంగమా, దేవుని యొక్క ఉద్దేశాన్ని దాటి వెళ్ళొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఒంటరితనము గురించి మాట్లాడుతున్నాము. ఈ ఒంటరితనములో దేవుడు చూసిన శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసిన, నేను నలిగిపోయాను గనక నా బిడ్డలు నలిగిపోవడానికి వీలు లేదన్నాడు. అందుకే ఈ లోకములో తల్లిని నీకు ఇచ్చాడు, ఈ లోకములో తండ్రిని నీకు ఇచ్చాడు, ఈ లోకంలో అన్నతమ్ములు నీకు ఇచ్చాడు, అక్కచెల్లెలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్దాం అనుకుంటున్నావా? నాశనం అయిపోతావు, నశించిపోతాం మనము.
వాక్యానికి వ్యతిరేకంగా ఈదలేము సంగమా. విలువ కలిగిన యేసు యొక్క రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను నన్ను. అర్థం చేసుకున్నావా? అన్నీ విడిచిపెట్టాడు యేసు నీ గురించి, నా గురించి ఎన్ని అవమాన పాలైపోయాడు ఆయన. సిలువలో మరణమే మనం అనుకుంటాము. సిలువలో ఆయనకి శారీరకంగా నొప్పి కంటే తండ్రి దగ్గర కుమారుడుకు ఎడబాటు, అది తట్టుకోలేని బాధ. ప్రభు ఎక్కడ కూడా ఈ సిలువ నొప్పి వద్దు ప్రభా అని తండ్రితో ఎప్పుడైనా అడిగాడా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. దేనికి? నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి. ఒంటరితనం అంటే ఏంటో తెలుసు దేవునికి. ఒంటరిగా ఉండడం అంటే ఏంటో తెలుసు దేవునికి. అందుకే ప్రభు ఒకటి ఆశపడుతున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచుకుందామా? ఈరోజు ప్రభుని అడుగుదామా? ఒక్క మాట ప్రభుని అడుగుదామా? నా జీవితాన్ని కట్టండి ప్రభా. ఈరోజు ప్రియమైన కుమారుడా, బహుశా ఒంటరిగా ఈ మెసేజ్ నువ్వు టీవీలో చూస్తున్నావేమో, లేదంటే ఒంటరిగా ఉండి యూట్యూబ్లో చూస్తున్నావేమో, ఒంటరిగా ఉండి ఈ లైవ్ చూస్తున్నావేమో, ఒంటరిగా ఉండి ఫేస్బుక్లో మెసేజ్ చూస్తున్నావేమో. ఒకసారి ఆలోచించు. నీ జీవితము దేవునికి చాలా ఇష్టం నాన్న. దేవునికి నీ లైఫ్ అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలిసిన, శ్రేష్టముగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. సుందరముగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. ఆ ఒంటరితనం నువ్వు తట్టుకోలేవని ఒక కుటుంబము అన్న వ్యవస్థను పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించాడు. ఈరోజు ఆ వ్యవస్థనే విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. నీ కుటుంబము నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నువ్వు ఇది ఏమి న్యాయము నానా? నీకు అందరినీ ప్రేమిస్తున్నావు, కుటుంబాన్ని ప్రేమించట్లేకపోతున్నావు. ఇది నా కుటుంబమే కదా, ఎలాగైనా పడి ఉంటారులే అనుకుంటున్నావేమో. నీ భార్య నలిగిపోతుందన్న విషయం గమనించావా? నువ్వు అందరికీ మంచిగా ఉంటున్నావు, కానీ నీ భర్తకు దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు నీకు ఆ ఓపిక లేని తనము? నువ్వు మంచి దానివి, మంచి ప్రార్థన చేస్తావు, మందిరంలో దైవ సేవకురాండ్లు ఏం చెప్పినా అన్నీ వినయముతో వింటావు. ఎందుకు నీ భర్త దగ్గరికి వచ్చినప్పటికీ పర్లేదులే అనుకుంటావు? నాన్న, ఇంటి పక్కన అంకుల్ మాట వింటావు, మనం ఇంటి పక్కన ఆంటీ మాట వింటాము, అన్నయ్యల మాట వింటాము, ఇంటి పక్కన నైబర్స్ మాట వింటాము. మమ్మీ డాడీ మాట అంటే ఎందుకు అంత ఈజీగా తీసుకుంటాం మనం? ఎందుకు అంత సులువుగా తీసుకుంటాం మనము? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీ తల్లులు ఎంత నలిగిపోతున్నారో ఒకసారి ఆలోచించండి నాన్న. ఒక్కసారి మీ తండ్రులు ఎంత నలిగిపోతున్నారో ఆలోచించండి. బహుశా మమ్మీ చెప్పినంత సార్లు డాడీ చెప్పరేమో, కానీ డాడీని ఒక్కసారి కదుపు చూడండి. డాడీ, ఆర్ యూ హ్యాపీ విత్ మీ? నాన్నగారు నా విషయంలో హ్యాపీగా ఉన్నారా అంటే మీ డాడీ ఏమీ మాట్లాడు. ఎందుకో తెలిసిన, మాట్లాడడానికి ఆయనకి నోట్లో మాట రాదు. ఆలోచించండి ప్రియమైన దేవుని కుమారుడా, మీ డాడీ ఒంటరిగా ఏడుస్తున్నాడేమో నీ గురించే. తప్పిపోయిన కుమారుడు ఏ రోజు వస్తాడా అని ఆ తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నట్టు మీ డాడీ మమ్మీ ఎదురు చూస్తున్నారేమో. ఈ యొక్క లైవ్లో ప్రోగ్రామ్ చూస్తున్నావు, యూట్యూబ్లో ప్రోగ్రామ్ చూస్తున్నావు, టీవీలో మెసేజ్ వింటున్నావు. నాన్న, తిరిగి మీ డాడీ దగ్గరికి నువ్వు వెళ్ళు.
మీ మమ్మీ దగ్గరికి నువ్వు వెళ్ళు, మీ మమ్మీని హగ్ చేసుకో, మీ డాడీని హగ్ చేసుకో. ఇంకా మరలా ఎప్పుడు వారిని బాధ పెట్టుకో. ఎందుకో తెలిసిన, నీకు పరలోక రాజ్యము వెళ్ళడానికి దేవుడు ఒక మంచి ఏంజల్స్గా వారిద్దరిని పెట్టాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నాన్న. ప్రియమైన కుమారుడా, మందిరంలో కూర్చొని మెసేజ్ వింటున్నావేమో, నీ భార్యను ఎంతో గాయపరిచేవేమో, నీ భార్యని అర్థం చేసుకోలేదేమో, నా భార్యే కదా అనుకున్నావేమో. ఆవిడకి ఎంతో నొప్పి వచ్చినా కూడా నువ్వు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళట్లేదేమో. ఎన్నోసార్లు చెప్పుకోలేక అలా మౌనమైపోతుందేమో నీ భార్య. ఒక్కసారి ఒక తండ్రిలాగా ఆలోచించు. నువ్వు నీ కూతురికి ఏదైనా అయితే నువ్వు తట్టుకోగలవా? మరి ఎందుకు నీ భార్య పట్ల అంత నెగ్లెక్టింగ్ యాటిట్యూడ్ ఉంటుంది నీకు? ఆలోచించండి. మందిరం అంతా దీవించబడాలి. అందుకే ఈ అక్టోబర్ మాసంలో కుటుంబాల గురించి ప్రభు మాట్లాడమన్నాడు. లోతు ఎప్పుడైతే నలుగురు నడుస్తూ నడుస్తూ లోతు భార్య వెనక్కి ఉండిపోయిందో, బహుశా లోతుకు అప్పుడు తెలుసుంటుంది భార్య యొక్క విలువ. లోతు దగ్గర ఉన్న అంతసేపు భార్య విలువ తెలియలేదేమో లోతుకు. ఎప్పుడైతే ఉప్పు స్తంభం అయిపోయిందో అప్పుడు తెలుసుంటుంది లోతుకు నా భార్య యొక్క విలువ. ఈరోజు నీ భార్య నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అర్థం అవ్వట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ప్రభా, ఈజ్ మై వైఫ్ హ్యాపీ విత్ మీ? ఈజ్ మై హస్బెండ్ హ్యాపీ విత్ మీ? ఆర్ మై చిల్డ్రన్ హ్యాపీ విత్ us? మా బిడ్డలు మా పట్ల సంతోషంగా ఉన్నారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి తల్లిదండ్రులారా. మీరు అనవసరమైన దెబ్బలాటల వలన పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు ఇంట్లో. ప్రభు యొక్క ఆత్మ ఉండలేకపోతుంది. మీ గొడవలు, మీ సమస్యలు విడిచిపెట్టండి. తిరిగి యేసయ్య ప్రేమలోకి వచ్చేయండి. యవన కుమారుడా, యవన కుమార్తె, మీ తల్లిదండ్రులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. దైవజనులు వెత్తబడిన పరిశుద్ధ వర్తమానం కొరకు మా వాక్యం మనలో నిండుగా ఫలించేటట్లు ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, ఘనమైన మా యేసయ్య, మీ దాసుల్ని బహు అభిషేకంతో నిలబెట్టి మీరు వాడుకున్న విధానము కొరకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన విధానము కొరకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట్లాడితే బ్రతుకుతాం యేసయ్య. వినబడిన వర్తమానం ప్రభా నూరంతలుగా ప్రతి బిడ్డ హృదయంలో ఫలించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా వినబడిన వాక్యము నిర్లక్ష్యంగా ఉండకుండా కృపదాయి చేయండి తండ్రి. ఆ వాక్యం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థత కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. నీ వాక్యమే బ్రతికింప చేస్తుంది ప్రభా. నీ వాక్యమే నా బలపరుస్తుంది ప్రభా. నీ వాక్యం వినుడితోనే వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది ప్రభా. విత్తబడిన పరిశుద్ధ వర్తమానం నూరంతలుగా ప్రతి వారి హృదయంలో ఫలించడానికి కృపదాయి చేయండి. చెప్పిన దైవజనుల్ని బహుబలంగా ఇంకా అనేక రెట్లు వాడుకోవలసిందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing Your song again. Whatever may pass and whatever lies before me,
ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన యేసయ్య, సర్వశక్తుడైన తండ్రి, మాతో మాట్లాడే దేవుడు, మాతో నడిచే దేవుడు, ఎంత గొప్ప యేసయ్య. మీ యొక్క ప్రేమను మాకు చూపిస్తూ అనుదినము మమ్మలను నడిపిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మమ్మలను దీవించి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించటానికి మీ యొక్క కృప చూపించండి. మా యొక్క విధానాలను, మా యొక్క పద్ధతులను మేము సరిచేసుకొని మీ యొక్క వాక్యం అనే వెలుగులో నడిచే కృపను, భాగ్యమును మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారిని మీ యొక్క కృపా సింహాసనం ఎదుట ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. నాయన, దయచేసి వారిని దర్శించండి, వారి యొక్క పరిస్థితుల నుండి లేవనెత్తండి. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఏ విధముల అనారోగ్యంతో, బలహీనతతో వారు సఫర్ అవుతున్నా కూడా దయచేసి వారిని దర్శించి వారి యొక్క గాయములను కట్టమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నాయన, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి వారిని లేవనెత్తండి, వారి యొక్క సమస్యల నుండి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. నాయన, బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బహుగా ఆశీర్వదించి నూతనమైన సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క దీవెనలను వారికి సమృద్ధిగా దయచేయమని ప్రభా, ఈ యొక్క రోజు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఆరాధనలో పాల్పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు మీ యొక్క ఆత్మతో నింపి, మీ యొక్క సన్నిధితో నింపి ప్రభా వారిని పంపించమని, వారి యొక్క అవసరతలన్నీ కూడా దయచేసి తీర్చి మీరే మహిమ ఘనతను పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన, ఆశీర్వాదము, సంరక్షణ, కాపుదల, స్వస్థత తాళ ఉంచిన మనందరకు ప్రభు యొక్క దీవెన సదాకాలము సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. యేసయ్యా